ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా వనభోజన మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా శ్యామలరావు. తిరుమల శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసిన టీటీడీ ఈవో. టీటీడీ అనుబంధ ఆలయాలలో రోహిణి నక్షత్రోత్సవం. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో శ్రీకృష్ణ స్వామి దర్శనం. తిరుపతిలో రేపు కార్తీక దీపోత్సవం. టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో పూర్తయిన ఏర్పాట్లు. ఉత్సవాలు, నిత్య కైంకర్యాల నిర్వహణలో విశిష్టమైనవి ఆగమాలు. తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవికి పాంచరాత్ర ఆగమోక్తంగా పూజాధికాలు. ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆదివారం వనభోజన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకువచ్చి స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జనమాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జనమాడెనిదే, వెట్టదీరనిదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. భక్తులు స్నపన తిరుమంజన సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. అనంతరం వనభోజనం స్వీకరించారు.
బెంగళూరు ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ సత్యాత్మతీర్థ పాదంగళవారు స్వామీజీని తిరుమలలో ఆదివారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన పీఠాధిపతిని తిరుమలలోని ఉత్తరాది మఠంలో చైర్మన్ కలుసుకుని పలు అంశాలపై మాట్లాడారు. టీటీడీ ధర్మ ప్రచారానికి విస్తృత ప్రాధాన్యతనిస్తోందని, అందుకు తగిన విధంగా ధర్మకర్తల మండలి నిర్ణయాలను తీసుకుంటుందని పీఠాధిపతికి వివరించారు. అనంతరం పీఠాధిపతి టీటీడీ చైర్మన్ కు ఆశీర్వచనం పలికారు. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతే సంవిసంతేతి సైషా భార్గవీమానుని విద్యా పరమే విరామన్ ప్రతిష్ఠితా య ఏవం వేద ప్రతిష్ఠతి. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదివారం ఉదయం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈవోచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టీటీడీ ఈవో దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఈవో దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సిబిఎస్ఓ శ్రీధర్లు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డులో ఎక్స్ అఫిషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇది భగవంతుడిచ్చిన వరం. ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 నెలలుగా టీటీడీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేయడం జరిగింది. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల మీద దృష్టి పెట్టి అన్ని సౌకర్యాలని ఎంతో మెరుగ్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, వాటి నాణ్యత మీద కూడా దృష్టి పెట్టి ఎన్నో మార్పులు, ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది. అలాగే స్వామివారి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా నిర్వహించడం జరిగింది. యాజ్ ఎ మెంబర్ సెక్రటరీ ఆఫ్ ద బోర్డు భవిష్యత్తులో కూడా బోర్డు ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాను. తిరుచానూరు క్షేత్రంలో రోహిణి నక్షత్ర వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. శ్రీకృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణి సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయం ఎదురుగా ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం వేదం, నాదం, గాత్రం సహితంగా స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం.
వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ. అనంతరం స్వామి అమ్మవార్లకు తిరుచి వాహన సేవ వైభవపేతంగా సాగింది. మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి వారు బంగారు తిరుచిపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లను కనులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో. తిరుపతిలో విశిష్ట శైవాలయంగా వినితికెక్కిన కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమ క్రతువులు ఘనంగా జరుగుతున్నాయి. సకల జనుల సంక్షేమం కోసం టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ క్రతువులు డిసెంబర్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం పండితులు అర్చకులు యాగశాలలో కలశ కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక శ్రీ కామాక్షిదేవి చండీ హోమ క్రతువులో భాగంగా ఆదివారం సాయంత్రం కపిలతీర్థంలోని యాగశాలలో అర్చకులు వైదిక పూజలతో హోమ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో రోహిణీ నక్షత్రోత్సవం కనుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో రోహిణీ నక్షత్రం సందర్భంగా అర్చకులు శ్రీ పార్థసారథి స్వామివారికి ఓంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. మహ్యయజంధ్వమయాని హవ్యాకోదిః సత్యామనసో మే అస్తు ఏనో మానిగాం కథమజ్జనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ షడుర్వీరుణః కృణాత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం. ఇక ఆదివారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి పాల్గొన్నారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ మైదానం కార్తీక మహాదీపోత్సవ వేడుకలకు శోభాయమానంగా ముస్తాబవుతోంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరిగే మహాదీపోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీపోత్సవ వేడుకలకు పెరేడ్ మైదానాన్ని టీటీడీ సర్వశోభితంగా తీర్చిదిద్దుతోంది. ప్రధాన వేదికను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా రూపొందిస్తున్నారు. మైదానంలో భక్తులు కూర్చుని దీపారాధన నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మైదానం చుట్టూ విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల రూపాలను అందంగా తీర్చిదిద్దడంతో పాటు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. రేపు జరిగే కార్తీక మహాదీపోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. దేవాలయాలలో నిత్య కైంకర్యాలు, ఉత్సవాలను క్రమ పద్ధతిలో నిర్వహించాల్సిన తీరుతెన్నులను తెలియజేసేవే ఆగమాలు. వైష్ణవ ఆలయాలలో వైఖానసం, పాంచరాత్రం అనే ఆగమాల ఆధారంగా కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా కైంకర్యాలు జరుగుతాయి. ఇక సిరులతెల్ల శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరులో పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య పూజలను నిర్వహిస్తున్నారు. ఈ ఆసక్తికర అంశాలపై మరిన్ని వివరాలు మీకోసం. ఏ ఆలయంలోనైనా ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, ఏ సమయానికి ఏ కైంకర్యం నిర్వహించాలి, ఏ నియమాలు పాటించాలి అనే అంశాలను సవివరంగా తెలియజేసే శాస్త్రం ఆగమ శాస్త్రం. అందుకే ఆలయాలలో ఆగమాలను తూచా తప్పకుండా ఆచరిస్తారు. ఆగమ విదితంగా ఆలయ వ్యవస్థ నిర్వహణ ధర్మాచరణకు దోహదమవుతుందని పెద్దల మాట. ఇందుకు అనుగుణంగానే మన ఋషులు వేదకాలం నుంచి వైష్ణవ ఆలయాలు, శైవాలయాలు, శక్తి ఆలయాలకు వేరువేరు ఆగమాలను రూపొందించారు. ఈ క్రమంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య, వార్షిక, విశేషాది ఉత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇటు శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. వైఖానస ఆగమాన్ని వికనస మహర్షి తన శిష్యులకు వివరించి వ్యాప్తి చేయించారు. ఇక పాంచరాత్ర ఆగమాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు బోధించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతి. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. అంటే లక్ష్మీదేవి, ఆదిశేషుడు, గరుత్మంతుడు, బ్రహ్మదేవుడు, విశ్వక్సేనుడు ఈ 5గురికి శ్రీ మహావిష్ణువు 5 పగళ్ళు 5 రాత్రులు తెలిపిన పూజాది క్రమమే పాంచరాత్ర ఆగమంగా ప్రసిద్ధి చెందింది. తదనంతరం నారద మహర్షి పాంచరాత్ర ఆగమాన్ని ఏకాయన స్మృతిగా వెలుగులోకి తీసుకొచ్చారు. పాంచరాత్ర ఆగమంలో మొత్తం 108 సంహితాలున్నాయి. మంత్రము, తంత్రము, తంత్రాంతరము, ఆగమము అనే 4 సిద్ధాంతాలు ఈ సంహితాలలో విశేషమైనవిగా పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాలను అనుసరించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. అంతేకాదు దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేకానేక పుణ్యక్షేత్రాలలో ఈ పాంచరాత్ర ఆగమం ప్రకారంగానే పూజాధికాలు నడుస్తున్నాయి. ఆలయ వ్యవస్థకు, హైందవ సమాజ ధార్మిక జీవిత విలువలకు మూలాధారాలు ఈ ఆగమాలు. వీటిని సక్రమంగా అనుసరిస్తూ నియమబద్ధ కైంకర్యాల నిర్వహణ ద్వారా ఆయా ఆలయాలలో స్వామి అమ్మవార్ల మహిమాన్విత శక్తి మరింతగా ప్రజ్వరిల్లుతుంది. తద్వారా లభించే దేవతల ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇటు తిరుమలలోనూ అటు తిరుచానూరులోనూ ప్రతి కైంకర్యాన్ని ఆగమ శాస్త్రరీత్యా భక్తి ప్రపత్తులతో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ యుగ యుగాలుగా మన పూర్వీకులు కొనసాగిస్తున్న ఈ సత్సంప్రదాయాలను మనము గౌరవిద్దాం.
తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పాంచరాత్ర ఆగముక్తంగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలు, ఊరేగింపులలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీముఖలింగేశ్వరాలయంలో కార్తీక మాసం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ శిఖరాగ్రంలో కార్తీక దీపాన్ని వెలిగించిన అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. అనంతరం అర్చక స్వాములు సర్వాలంకార భూషితులైన పార్వతీ పరమేశ్వరుని నందివాహనంపై అమ్మవారిని పల్లకీలో కొలువతీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, దీపకాంతులు, భక్తుల కోలాహలం నడుమ తిరువీధి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తిరువీధి ఉత్సవంలో పాల్గొన్నారు. కడపలోని శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామి విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంను పురస్కరించుకుని రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన విరూపాక్షేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర పంచామృతాలు, నారికేల జలం, పసుపు, కుంకుమ, గంధం, భస్మముతో అభిషేకం నిర్వహించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అనంతరం పట్టు వస్త్రాలు, నాగాభరణాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి బిల్వార్చన జరిపి మంగళహారతులు నివేదించారు. ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యుడు అభిషేక ద్రవ్యాలలో శోభిల్లారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి తీరంలో కొలువైన శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో అభిషేకాలు జరిగాయి. కార్తీక మాసం ఆదివారం సందర్భంగా అర్చక స్వాములు శ్రీ సూర్యనారాయణమూర్తి మూల విరాట్టుకు పాలు, పెరుగు, తేనె, నారికేల జలం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం రజత కవచం, ఆభరణాలు, పూలమాలలు, తులసి మాలలతో అలంకరణ చేసి అర్చనాదులు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. కడప నగరం పెద్దబెస్త వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం జరిపారు. కృత్తికా నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు భక్తులచే పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం గణపతి హోమం, లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర, రుద్ర సహిత నవగ్రహ హోమాలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వామివారికి నక్షత్ర హారతి, మహామంగళ హారతులు అందించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం
మురపాకల్లోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి విశేష అర్చనలు చేశారు. అనంతరం ఉత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలస పూజ, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో అర్చక స్వాములు శ్రీ వెంకటేశ్వర కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీనివాసుని కళ్యాణంలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసంను పురస్కరించుకుని జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పల్లకిలో కొలువు తీర్చి విద్యుత్ దీప కాంతులు, బాణాసంచ వెలుగులు, అశేష భక్తజన సందోహం నడుమ పల్లకి సేవను, జ్వాలాతోరణ కార్యక్రమాన్ని పురవీధులలో వేడుకగా నిర్వహించారు. ఖమ్మంలోని శ్రీ గుంటుమల్లేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడింది. కార్తీక మాసాన గుంటుమల్లేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో గుంటుమల్లేశ్వరునికి అభిషేకాలు జరిపారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. వరంగల్లోని దత్తాపురంలో కొలువైన శ్రీ వరద దత్తాత్రేయ స్వామి వారికి ఆదివారం విశేష అభిషేకాలు జరిగాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి మూల విరాట్టుకు అర్చక స్వాములు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, పసుపు, కుంకుమ, పవిత్ర జలంతో పంచామృతాభిషేకం చేశారు. అనంతరం పుష్పమాలలతో అలంకరణ చేసి అర్చనాదులు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా అభిషేకాలు, విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చక స్వాములు గర్భాలయంలో కొలువైన పరమేశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పవిత్ర జలంతో అభిషేకం చేసి అర్చనాదులు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరింపచేశారు. భక్తులు వ్రతంలో పాల్గొని కార్తీక దీపారాధన చేశారు. అదేవిధంగా కామారెడ్డిలోని శ్రీ శారదాంబ ఆలయంలో కార్తీక మాసంను పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో సామూహిక వ్రతాలు, ఆకాశ దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పీఠాపురంలోని శక్తిపీఠం శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా జ్వాలాతోరణం, పల్లకి సేవ నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి ఉమా కుక్కుటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు చేసి చూడచక్కగా అలంకరించి పల్లకిలో వేంచేపు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, దీపకాంతులు భక్తుల కోలాహలం నడుమ ఊరేగించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇక నల్గొండలోని శ్రీ స్ఫటికలింగ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా జ్వాలాతోరణం, పల్లకి సేవలు జరిగాయి. తొలుత గర్భాలయంలో కొలువైన శ్రీ స్ఫటికలింగ మల్లేశ్వర స్వామివారి మూలమూర్తికి విశేష అలంకరణ చేసి అర్చనాదులు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. పార్వతీదేవి సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సుందర అలంకరణతో పల్లకిలో కొలువు తీర్చి ఆలయ వీధులలో పల్లకి సేవ, జ్వాలాతోరణం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
కడప నగరంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో శివాభిషేకం, కార్తీక దీపోత్సవాలను భక్తుల సభరితంగా నిర్వహించారు. చూడ చక్కటి వేదికపై శివలింగానికి పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం పరమశివుణ్ణి సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత జ్వాలాతోరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కాశీ క్షేత్రం నుండి తీసుకువచ్చిన 2000 స్ఫటిక లింగాలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. చందనాభిషేకంలో చంద్రమౌళీశ్వరుడు ఉత్సవ శోభితంగా పరిమళించారు. శ్రీకాకుళం జిల్లా తమ్మినాయుడుపేటలో కొలువైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి అర్చకులు అభిషేక ఆరాధనలు చేశారు. అనంతరం కార్తీక మాసోత్సవాల్లో భాగంగా పరిమళ భరిత చందనంతో విశేషంగా చందనాభిషేకాన్ని నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. చందనాభిషేకంలో స్వామివారి దర్శనం చేసుకుని దైవనామస్మరణలతో ఆనంద పరవశులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.